నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారము వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసే వాళ్ళు మాత్రమే జనము, ప్రజలు, మనుషులు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. వాళ్లకు ఓట్లు వేయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరు కనీసం మనుషులు కూడా కాదు అన్నట్లు ఆయన ప్రతిసారి ప్రవర్తిస్తాడు. ఈసారి కూడా ప్రవర్తించాడు. సో సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు సీదిరి అప్పలరాజును? ఆయన వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేసినటువంటి విషయం కాసేపు పక్కన పెడితే సాక్ష్యాలను తారుమారు చేసేదానికి ఆయన ప్రయత్నం చేశాడని చెప్పేటువంటి ఆ కేసుకు సంబంధించి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆయన ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుడైనట్లు నిన్న ఆయన్ని అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడం అవన్నీ కూడా మనం చూసాము. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పోస్ట్ ఒకటి పెట్టాడు సోషల్ మీడియాలో. ఏమంటాడంటే, ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్ష సాధింపు కోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి చంద్రబాబు గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకుడు అంట జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్రకు చెందినటువంటి బీసీ నాయకుడు కొడుకు గుద్దేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎక్కాడితే కాని డొక్కాడని ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని చంపేస్తే, యాక్సిడెంట్ చేసి చంపేస్తే హాస్పిటల్ కు సకాలంలో తీసుకొని వెళ్ళి ఉంటే అతను బతికుండేవాడు అనేటువంటి వార్తలు వస్తుంది. హాస్పిటల్ కు తీసుకొని పోకపోగా సాక్ష్యాలను తారుమారు చేయడానికి మీ బీసీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రయత్నం చేశారు. ఎంత నిస్సిగ్గుగా ఒక క్రిమినల్ ని వెనకేసుకొని వస్తున్నారో మీకేమైనా అర్థమవుతోందా? ఇప్పుడు ఆ దానయ్య అనేటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఆ యాక్సిడెంట్ లో మరణించాడో అతనికి చిన్న కుమారుడు ఉన్నాడు. ప్రతిరోజు సాయంత్రం పూట నాన్న గొర్రెలకు వెళ్ళాడు, గొర్రెలు తోలుకొని వస్తాడని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాడు. కనీసం ఒక పాల బాటిల్ కొనుక్కునేదానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేదంటే మొన్న ఒక వీడియో వైరల్ అయితే మొత్తం కడుపు తరుక్కుపోయింది. వాళ్ళ గురించి మాట్లాడవా? వాళ్ళు బీసీలు కాదా? యాదవులు బీసీలు కాదా? గొర్రెల కాపర్లు బీసీలు కాదా? అదే ఒక రౌడీ షీటరు ఏదో చనిపోయాడో ఏమో, అది విచారణ జరుగుతూ ఉందనుకోండి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తావు, వాళ్ళకి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తావు కదా. మరి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి దానయ్య కుటుంబము నీకు కనపడలేదా? ఎందుకు కనపడదు? ఎందుకంటే దానయ్య రౌడీ షీటర్ కాదు, సాయి కృష్ణ రౌడీ షీటర్. కాబట్టి రౌడీ షీటర్లకైతే ఒక న్యాయము, పాపము గొర్రెల కాపర్లకైతే ఒక న్యాయమా? యాదవుల కంటే ఒక న్యాయము, కాపుల కంటే ఒక న్యాయమా? అంటే యాదవ సామాజిక వర్గం అంటే నీకు ఒక మాదిరిగా కూడా కనపడడం లేదా? సో ఇక్కడ వచ్చి మత్స్యకారులు అని చెప్తున్నాడు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి సీదిరి అప్పలరాజు మంచిదే. సో కష్టపడి చదువుకున్నాడు, డాక్టర్ అయ్యాడు, మంత్రిని కూడా చేశావు, అంతా బాగానే ఉంది. మరి బీసీ రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేసే హక్కు ఎవరిచ్చారు? నువ్వేమైనా ఇచ్చావా? కొత్త జీవో ఏమైనా పాస్ చేసావా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? అసలు కనీసం పోస్ట్ పెట్టేదానికి కనీసం ఇంకిత జ్ఞానమైనా ఉండాలి కదా. ఆ చిన్న పిల్లో ఏడుస్తూ ఉంటే, పాల కోసం ఏడుస్తూ ఉంటే కనీసం వాళ్ళను పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు వచ్చి సీదిరి అప్పలరాజుని వెనకేసుకొని వస్తున్నావు. 18 సంవత్సరాల కుర్రోడైతే, 18 కాదు 19 సంవత్సరాల కుర్రోడైతే బుల్లెట్ వేసుకొని వచ్చి ఒక గొర్రెల కాపరిని గుద్దేయచ్చునా, చంపేయచ్చునా? సో చంపేసి పారిపోవచ్చునా? పారిపోయి సాక్ష్యాలను తారుమారు చేసేయచ్చునా? ఇదేనా మరి రాజారెడ్డి రాజ్యాంగం అంటే? మీరు రాజారెడ్డి రాజ్యాంగం అంటే జనాలకు అర్థం కాలేదు. వాస్తవంగా రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇదే అన్నమాట. మనోడైతే హత్య చేసినా కూడా కాపాడాలి. మనోడైతే బీసీ, ఎదుటోడైతే యాదవైనా బీసీ కాదు, ఎస్సీ అయినా ఎస్సీ కాదు, ఎస్టీ అయినా ఎస్టీ కాదు. మన పార్టీలో పనిచేసే వాళ్ళు, మనకు ఓట్లేసే వాళ్ళు మాత్రమే ఆడోళ్ళు, బయటోళ్ళు ఆడోళ్ళు కాదు. ఈ మైండ్ సెట్ ఉండేంత వరకు మీరు రాజకీయాల్లో రాణించరు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, ఆ చిన్న బిడ్డ ఏ విధంగా ఏడుస్తా ఉన్నాడని చెప్పి. అది మీకు కనపడదు, ఎందుకంటే అది సాక్షిలో రాదు కాబట్టి, మీరు వేరే ఇతర ఛానళ్ళు చూడరు కాబట్టి మీకు తెలియడం లేదు. ఎంత నిస్సిగ్గుగా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తిని వెనకేసుకొని వస్తా ఉన్నామంటే రాజకీయ కక్షలో భాగంగా. అంటే చంద్రబాబు నాయుడు ఏమైనా బుల్లెట్ కొనిచ్చాడా సీదిరి అప్పలరాజు కొడుక్కి? చంద్రబాబు నాయుడు ఏమైనా స్పీడ్గా దోలమన్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా గుద్దేసి చంపేయమన్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సాక్ష్యాలను తారుమారు చేయమన్నాడా? ఏమైనా మాట్లాడుతూ ఉంటే మన మీ ఆయన మాజీ స్పీకర్ చెప్పినట్టు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి కదా. మళ్ళా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకుండా మాట్లాడుతున్నారు. కామన్ సెన్స్ ఉందా మీకు? కాబట్టి సీదిర్రా అప్పలరాజును వెనకేసుకొస్తావు, రౌడీ షీటర్ని వెనకే
వెనకేసుకొని వస్తావు. సో 18 సంవత్సరాల వయసు ఉంటే చంపేస్తే పర్లేదా? 18 సంవత్సరాల వయసు ఉంటే చిన్న పిల్లోడు కాదు వాడు. రాజ్యాంగము 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు ఓటు హక్కే కల్పించింది. అంటే ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటువంటి అధికారం కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కల్పించింది. అంటే దాన్ని ఇంగ్లీష్లో మేజర్ అంటారు. మేజర్ అయ్యాడు, ఓటు హక్కు ఉంది. అలాంటి వ్యక్తిని ఒక యాక్సిడెంట్ చేసి చంపేస్తే ఆ చనిపోయినటువంటి వ్యక్తికి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి, ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది పోయి, అది పక్కన పెట్టి నిస్సిగ్గుగా వెనకేసుకొని వస్తున్నావు. ఇతను ఇంతకన్నా దిగజారుడు అను ప్రతిసారి నువ్వు దిగజారుతూనే ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఫైనల్గా ఏం చెప్తానంటే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఈ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు చేస్తేనేమో సంసారము, మిగతా వాళ్ళు చేస్తేనేమో ఇంకోటి అంట. అలా ఉంది వ్యవహారము. సో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆడోళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు అసలు మనుషులే కాదు, ఈ ప్లానెట్కి సంబంధించినటువంటి వాళ్ళే కాదు అన్నట్లు బిహేవ్ చేస్తారు. సో ఈయన ఓడిపోయిన తర్వాత ఎవరెవరిని వెనకేసుకొని వస్తున్నారో ఒకసారి చూడండి. ఈ విధంగా యాక్సిడెంట్ అయ్యి చంపేసిన వాళ్ళని, భూ కబ్జాలు చేసిన వాళ్ళని, రౌడీ షీటర్లను, గంజా అమ్మే వాళ్ళను, అదేవిధంగా భూ కబ్జాలు చేసే వాళ్ళను, సెటిల్మెంట్లు చేసే వాళ్ళను, దందాలను చేసే వాళ్ళను తప్పితే సామాన్యుడి గొంతుకగా ఏ రోజైనా వీళ్ళు అసలు అసెంబ్లీకే పోరు, ఇంకా గొంతు యాడ్ వినిపిస్తారులేండి. అసలు కనీసం సాక్షి న్యూస్లోనైనా సామాన్యుడి గొంతుకగా ఏ రోజైనా వీళ్ళు మాట్లాడినటువంటి చరిత్ర ఉందా? లేదే. అంటే పేదవాడికి పెత్తందారులకు మధ్య ఒక యుద్ధము, సమరము అని తొడగొట్టావు కదా ఎన్నికలకు ముందు. ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో పేదవాడెవడు, పెత్తందారెవరు? బాగా చదువుకొని డాక్టర్ వృత్తి చేసి 10 రూపాయలు సంపాదించుకొని నువ్వు మినిస్టర్ని చేస్తే ఆ అధికారం అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకున్నటువంటి సీదిరి అప్పలరాజు నీకు సామాన్యుడిగా కనపడుతున్నాడా? రెక్కాడితే కానీ డొక్కాడని 10 గొర్రెలు తీసుకెళ్లి అడవిలో మేపుకొని వస్తే కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టలేనటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి దానయ్య నీకు పెత్తందారులాగా కనపడుతున్నాడా? కాబట్టి ఇప్పుడు నీ దీని ప్రకారమే నువ్వు ఎవరి వైపు నిలబడాలి? బాధితుడి వైపు నిలబడాలి, కానీ నిందితుడి వైపు నిలబడడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? అదే మీరు కనుక ఆ గొర్రెల కాపరి యొక్క కుటుంబాన్ని పరామర్శించి నువ్వు ఎప్పుడు తినే చేత్తో కాకిని కూడా తోలవు అనుకోండి, ఆర్థిక సహాయము నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా పొరపాటే అనుకోండి. సో డబ్బులు ఎలాగూ ఇవ్వవు కాబట్టి కనీసం ఒక మాట సాయమైనా చేసింటే ఎంత పెద్దరికంగా ఉండేది. అది పక్కన పెట్టి సాక్ష్యాలను తారుమారు చేయడానికి చూసినటువంటి, ఏదైనా చదువుకోనోడు చేసినా పర్లేదు, చదువుకున్నవాడు డాక్టర్గా పనిచేసిన అతను, మాజీ మంత్రిగా పనిచేసిన అతను ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేస్తే కేసు అవుతుంది, మనల్ని బొక్కలో వేస్తాడనేది కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమతో ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గొర్రెల కాపరి ఇంట్లో వాళ్ళ నోట్లో మట్టి కొట్టేంత పని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా చేస్తే అరెస్ట్ చేయకుండా ఇంకేం చేస్తారు? కేసు పెట్టకుండా ఇంకేం చేస్తారు? అంటే సిదిరి అప్పలరాజు బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, మత్స్యకారుడు కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసినా, వాళ్ళ కొడుకు మరో బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేసినా కూడా చూస్తూ కూర్చోవాలనా? ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మీ అనుచరులనా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? అసలు మీకు ఎవరు సలహాలు ఇస్తూ ఉన్నారు? అసలు ఈ ట్వీట్లు ఎవరు వేస్తూ ఉన్నారు? ఆ పోస్టులు ఎవరు పెడతా ఉన్నారు? మీకు ప్రెస్ ముందుకు వచ్చేటప్పుడు ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తూ ఉన్నారు? నిజంగా అవే మీ కొంప ముంచుతా ఉంది. సో ఎలాగో మీరు మారనుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.